రమేష్ కూరపాటి హాస్పిటల్స్ మార్చ్ నెలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోలోరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ మాసంగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్ అనేది ఇప్పుడు వస్తున్నటువంటి క్యాన్సర్లో 3వ స్థానంలో, మగవాళ్ళలో, ఆడవాళ్ళలో 4వ స్థానంలో ఉంది. రోజు రోజుకు మారుతున్నటువంటి జీవనశైలి కారణంగా పెద్దపేగు క్యాన్సర్ బారిన పడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. సో పెద్దపేగు బారిన పడ్డ వాళ్ళని తొలి దశలో గుర్తించినట్లయితే ఇతర అవయవాలకు స్ప్రెడ్ అవ్వడం వల్ల వారికి మనం ట్రీట్మెంట్ చేయడం కష్టమవుతుంది. సో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ నెక్స్ట్ స్టేజ్లో లింఫ్ నోడ్స్కి, కడుపులో ఉన్నటువంటి ఇతర అవయవాలకి, లివర్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి లివర్ ఇన్వాల్వ్మెంట్ అయితే దీన్ని 4th స్టేజ్ అంటారు. సో దురదృష్టవశాత్తు మన భారతదేశంలో మలద్వారం ద్వారా రక్తం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా దీన్ని పైల్స్ అనుకొని లోపల ఉన్నటువంటి నకిలీ వైద్యుల దగ్గరికి, నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో వారికి అవగాహన లేకపోవడం వల్ల వీటిని పైల్స్ కింద ట్రీట్మెంట్ చేసి వ్యాధి బాగా ముదిరిన తర్వాత సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి సర్జన్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో కూరపాటి హాస్పిటల్ సామాజిక బాధ్యతగా పెద్దపేగు క్యాన్సర్పై అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను డాక్టర్ రోహిణి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అట్ ముక్తి లేజర్ క్లినిక్. సో ఈ మార్చ్ నెలని మనం కోలోన్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పరిగణిస్తాము. అండ్ దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇప్పుడు కోలోన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇంతకు ముందు చూసుకుంటే అంటే బిఫోర్ 1990 మనం కోలోన్ క్యాన్సర్ అనేది ఒక ఓల్డ్ ఏజ్లో వచ్చే డిసీజ్ లాగే కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ ఆఫ్టర్ 1990 ఏదైతే సర్వేలెన్స్ జరుగుతుందో, ఏవైతే స్టడీస్ జరుగుతున్నాయో దీంట్లో యంగర్ పాపులేషన్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నట్లు మనకి రిజల్ట్స్ తెలుస్తున్నాయి. సో దీనికి వేరియస్ రీజన్స్. ఫస్ట్ థింగ్ మెయిన్ చెప్పుకోవాలంటే మన లైఫ్ స్టైల్ అండ్ మన డైటరీ హ్యాబిట్స్. బయట మనం తీసుకునే జంక్ ఫుడ్ అండ్ ఎక్కువ షుగర్స్, ఆల్కహాల్, స్మోకింగ్, లో ఫైబర్ డైట్, కాన్స్టిపేషన్, డిక్రీజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ మూలన కాన్స్టిపేషన్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది, గట్ బ్యాక్టీరియా ఆల్టర్ అవుతుంది అండ్ ఇవన్నీ కోలాన్ క్యాన్సర్కి దారితీస్తున్నాయి. సో ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. సో దీనికి ఒకటే మార్గం స్క్రీనింగ్ కొలనోస్కోపీ. సో ఎలాంటి చిన్నపాటి లక్షణాలు ఉన్నా కూడా ఒక స్క్రీనింగ్ కొలనోస్కోపీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏ క్యాన్సర్ అయినా లైక్ కోలాన్ క్యాన్సర్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే వెరీ అర్లీ స్టేజెస్లో మనం దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు. ఇది స్టార్ట్ అవ్వడం ఒక చిన్న పాలిప్ లాగా స్టార్ట్ అవుతుంది. సో అర్లీ స్టేజెస్లోనే ఈ పాలిప్ని మనం డిటెక్ట్ చేసి ఇది తీసేసిన వాళ్ళైతే కోలాన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాము. సో ఒక స్క్రీనింగ్ కొలనోస్కోపీ ఒక లైఫ్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ.